Happy birthday to you. Happy birthday to you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ గైస్, ఎందుకంటే మా అల్లుడు ఫస్ట్ బర్త్డేని మేము చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసాం. చిన్న బాబు కదా, తన మొదటి పుట్టినరోజు కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని అయితే అనుకున్నాం. అందుకే ఫ్యామిలీ అందరం కలిసి ఒక మంచి ప్లాన్ చేసుకుని చాలా ఆనందంగా అయితే సెలబ్రేషన్ చేసాం. ఈ బర్త్డే కోసం ఎక్కడ సెలబ్రేట్ చేసాం, అసలు ఎలా డెకరేట్ చేసాం, అలాగే స్పెషల్ గా ఎలాంటి వంటలు చేసాం అన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా మంచిగా అయితే టైం స్పెండ్ చేసాం. చిన్న చిన్న మూమెంట్స్ అన్ని చాలా స్పెషల్ గా అయితే అనిపించాయి. అసలు మా అల్లుడి ఫస్ట్ బర్త్డే ఎలా జరిగిందో చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి గైస్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ్ బాను 007 ఛానల్ ని. ఆ తర్వాత ఫ్రెండ్స్, అసలు బర్త్డే రోజు ఉదయాన్నే 6 o'clock లేచి మేమందరం అయితే పనులు స్టార్ట్ చేసేసాం. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్ లో ఫుడ్ అనేది చాలా స్పెషల్ కదా, అందుకే ముందుగానే అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం మొదలు పెట్టేశాం. అయితే ఫస్ట్ మార్కెట్ కి వెళ్లి కావాల్సిన వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కోసం ఫిష్, చికెన్ ఇలా కావాల్సిన అన్ని తీసుకున్నాం. అసలు మొదట ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకున్నాం, కానీ మన చేతులతో మనం వండుకొని మన ఫ్యామిలీకి వడ్డించే ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కదా. అందుకే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని ఇంట్లోనే వంటలు చేయాలని అయితే ఫిక్స్ అయ్యాం. అలా అన్ని పనులు చేసుకుంటూ వంటలు పూర్తయ్యేసరికి దాదాపు 10:30 అయితే అయిపోయింది. అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది, ఇప్పటి నుంచి ఇంట్లో అసలు సందడి అయితే మొదలైపోయింది. అయితే యాక్చువల్లీ మా అల్లుడి బర్త్డే సెలబ్రేషన్ మా ఇంటి దగ్గర చేయాలని అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఇంటి దగ్గర చేయడం కుదరలేదు. అందుకే హైదరాబాద్ లోనే ఒక మంచి ప్లేస్ లో మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అందరం ఒకే దగ్గర చేరి కలిసి టైం స్పెండ్ చేయడం, చిన్న చిన్న మూమెంట్స్ ఎంజాయ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ టైం మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, మేమందరం కలిసి హ్యాపీగా ఫుడ్ ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ బర్త్డే కోసం స్పెషల్ గా బగారా రైస్, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, సాంబార్, గారెలు, స్వీట్స్, సేమియా ఇలా చాలా రకాల వెరైటీ ఫుడ్స్ ప్రిపేర్ చేసాం. మొత్తం దాదాపుగా అయితే 10 types ఆఫ్ ఐటమ్స్ తో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఫుడ్ అనేది ఒక కారణం మాత్రమే. అసలు హ్యాపీనెస్ ఏంటంటే ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని కలిసి తినడం, మాట్లాడుకోవడం, ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడం. ఎందుకంటే రోజు అందరం ఒకే దగ్గర ఉండలేం కదా, ఎప్పుడో ఒకసారి అందరం కలుస్తాం. కానీ అలా కలిసిన ఒక్క రోజు మాత్రం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరబుల్ డేగా మారిపోతుంది. మన మధ్య ఎన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చేరినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి అందరం కలిసి సంతోషంగా అయితే గడుపుతాం. అలాగే మా అల్లుడి ఫస్ట్ బర్త్డే కూడా మాకు చాలా స్పెషల్. చిన్న బాబు కాబట్టి తన కోసం ఈ రోజును చాలా హ్యాపీగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలాంటి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మీరు ఎప్పుడైనా చూస్తే మీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేశారో కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం తినడం అయ్యాక కొద్దిసేపు రిలాక్స్ అవుదామని అందరం కలిసి అయితే టెర్రస్ పైకి వెళ్ళాం. అక్కడ కొద్దిసేపు మాట్లాడుకుంటూ అసలు బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడ చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకున్నాం. చాలా ప్లేసెస్ గురించి అనుకున్నాం, కానీ ఫైనల్ గా మేమైతే సరూర్ నగర్ లేక్ దగ్గర ఉన్నటువంటి ప్రియదర్శిని పార్క్ లో సెలబ్రేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఉండే వ్యూ గానీ, అక్కడ ఎన్విరాన్మెంట్ గానీ నిజంగా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడానికి అది పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. అందుకే లేట్ చేయకుండా మేమైతే అందరం రెడీ అయ్యి అక్కడికి బయలుదేరిపోయాం. అయితే ఆ ప్లేస్ లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో, అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో నెక్స్ట్ మీకే తెలుస్తుంది. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మేమందరం పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. నిజం చెప్పాలంటే బయలుదేరి ముందు ఒకటే టెన్షన్, ఎక్కడైనా వర్షం పడుతుందేమో అని. కానీ అదృష్టవశాత్తు వెదర్ మాత్రం మాకు ఫుల్ గా సపోర్ట్ చేసింది. ఒక్క చిలుకు కూడా పడలేదు. అంతలోనే మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసారు. అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినా కూడా చివరికి అందరం ఒకే దగ్గర కలిసేసరికి ఆ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. యాక్చువల్లీ మొదట ఏదైనా మినీ ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత ఆలోచిస్తే ఇంత మంచి గ్రీనరీ, ఇంత అందమైన ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు దానికంటే బెస్ట్ ఇంకేముంటది అనిపించింది. అందుకే ఈ పార్క్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది రీల్స్, ఫోటో షూట్స్, చిన్న చిన్న వీడియో షూట్స్ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ గ్రీనరీ, లేక్ వ్యూ ఫోటోల్లో, వీడియోల్లో నిజంగా సూపర్ గా కనిపిస్తుంది. దాని తర్వాత అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాక కేక్ కూడా తీసుకొచ్చాం. ఇంకా ఆలస్యం చేయకుండా మా అల్లుడు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసేసాం. కేక్ కట్ చేసిన తర్వాత అందరం కలిసి చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. నిజం చెప్పాలంటే ఈ రోజు మాత్రం మా ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకం. ముఖ్యంగా మా అల్లుడి ఫస్ట్ బర్త్డే. ఈ మూమెంట్ ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. అందరం కలిసి నవ్వుతూ, ఫోటోలు దిగుతూ చాలా మంచి టైం స్పెండ్ చేశాం. ఇలాంటి మూమెంట్స్ లైఫ్ లో ఎప్పుడు స్పెషల్
స్పెషల్ గానే ఉంటాయి. మరి మీరందరూ కూడా చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు జరిగిన బర్త్డేలో ఏది బెస్ట్ మెమొరబుల్ బర్త్డే, ఎందుకు స్పెషల్ అనిపించిందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ లో ఉన్న సంగీ టెంపుల్ వ్లాగ్ మీకోసం తీసుకొస్తున్నాను. ఆ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు సెలవు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.